ప్రగాఢంగా నమ్ముతా ఉన్నావు. నువ్వు నీ బుక్కా పకీర్ గాడు బాలనాగేంద్రం చేత టీడీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నావు. అదేవిధంగా జనసేనలో కొంతమంది నాయకుల్ని టార్గెట్ చేసి అందరి మధ్య కలహాలు సృష్టించి ఈ కూటమిని ఒంగోలులోనే బీటలు కొట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమిని బీటలు కొట్టడానికి ఈ బాలినేని అనే వ్యక్తి అతని బంధువు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేయడానికి కోవర్టుగా పార్టీలో చేరి అందరినీ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు నీలాంటి బుక్కా పకీర్ గాల చేత అని మేము తెలియజేస్తూ, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూటమి ప్రభుత్వం అనేది ఎప్పటికీ దామచర్ల జనార్దన్ గారు కానీ జనసేన నాయకులు అందరూ కూడా మాతో కలిసి ప్రయాణం చేసిన అందరితో మేము రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బలంగా ఉండటానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. చెప్తున్నా వాళ్ళకి మీరు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయండి, ముఖ్యమంత్రి గారు కాదు. అయ్యా 5 సంవత్సరాల్లో మీరేం చేయలేదు, ప్రజలు మమ్మల్ని చేదరించుకుంటున్నారు, మేము ప్రజలే తిరగలేకపోతున్నాం, మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు లెటర్ వస్తే బాగుంటుందని చెప్పి కూడా ఇంత పాపంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరు చూస్తున్నారు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఒక ఆయన అంటాడు నేను లేస్తే మగవాడిని కాదంటాడు. నువ్వు నిజంగా మగవాడివి అయితే ఒంటరిగా పోటీ చేయి, ఈ రాష్ట్రంలో దమ్ముంటే 2 సీట్లు గెలుచుకొని చూడు అన్నట్టు తెలియజేసుకుంటా ఉన్నా. మరి 40 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి సిగ్గు లేకుండా పొత్తుల కోసం అడ్డు నడుస్తూ ఉన్నాడు. ఏమి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల చరిత్ర ఉంది మీకు. ఆ చరిత్ర ఉన్న వారు మీరు కనీసం మీరు ఒంటరిగా పోటీ చేయలేని పరిస్థితి ఉందంటే సిగ్గుపడాలని కూడా సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు ఒకటే చెప్తా ఉన్నాం, మా పులి మొదటి పార్టీ పెట్టినప్పటి నుంచి ఒంటరిగానే వస్తుంది. విన్నారు కదా, మేము అనుకుందే జరిగింది. బాలినేని ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంగిలి మిత్రులు తినే ఒక బుక్కా పకీర్ గాడు బాలనాగేంద్రం అనే వ్యక్తి నిన్న జనార్దన్ గారి మీద అవాకులు చవాకులు పేలాడు. అతను చరిత్ర చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలామందిని మోసం చేసి ఊరు వదిలిపెట్టిన వెళ్ళిన వ్యక్తి ఈ జడా బాలనాగేంద్రం. అదేవిధంగా బ్యాంకుల్లో ఉన్న స్థలాలు పొలాలు తక్కువ ధరకే ఇప్పిస్తానని చెప్పేసి ఎంతోమంది అమాయకుల దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర ఈ జడా బాలనాగేంద్రంది. ముఖ్యంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ని నిర్వహిస్తూ అనేక మంది డోనర్స్ దగ్గర లక్షల కొద్ది డబ్బుల్ని వసూలు చేసి ఆ డబ్బులన్నీ స్వాహా చేసిన చరిత్ర ఈ జడా బాలనాగేంద్రంది. ఈ విషయమై మీ పార్టీ పెద్దలు చాలామంది కూడా దీని మీద కంప్లైంట్ ఇస్తే నువ్వు ఒక చీటర్ అని చెప్పేసి నిన్ను పార్టీలో దూరం పెట్టింది వాస్తవం కాదా అని తెలియజేస్తున్నాను. ఇంకోటి, ఇదేమంటే లిక్కరు ఇసుక మట్టి అంటున్నాడు. అసలు దానికి పునాది వేసింది ఎవరు? పోయిన 2019 2024లో లిక్కరు బార్ అండ్ రెస్టారెంట్ల దాకా సిండికేట్ చేసి 3 కోట్ల దాకా డబ్బులు వసూలు చేసింది బాలినేని శ్రీనివాసరెడ్డి కాదా అని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇతను ఇసుక గురించి మాట్లాడతాడు. నెల్లూరు నుంచి ఇసుక వర్క్ నాకు వస్తే వంశీకృష్ణ కన్స్ట్రక్షన్స్ మీద వచ్చిన వర్క్ని నన్ను 2 నెలలు చేయించి 2 నెలల తర్వాత నా వర్క్ని ఆపిచ్చేసి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇప్పించింది వాస్తవం కాదా? దానిలో వచ్చే నా బిల్లులు మొత్తం ఆపిచ్చింది వాస్తవం కాదా? నేను ఈ లారీ ఓనర్స్ మొత్తానికి నా ప్రాపర్టీస్ మొత్తం బ్యాంక్లో పెట్టి అందరికీ ఆ బాకీ కట్టింది వాస్తవం కాదా? నా కుటుంబాన్ని ఆర్థికంగా కుంగదీసింది నువ్వు కాదా బాలినేని శ్రీనివాసరెడ్డి? అంతేకాకుండా నన్ను కడుపు కొట్టి నువ్వు ఎన్నో ఇబ్బందులు గురి చేసింది వాస్తవం కాదా బాలినేని శ్రీనివాసరెడ్డి అని తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఎర్రజర్ల కొండ మట్టి మొత్తం తవ్వి నీ బావుమర్ది విల్లాలకి 40 కోట్ల రూపాయల మట్టిని తోలింది వాస్తవం. ఇది ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా కోట్ల రూపాయల మట్టిని నువ్వు తవ్వి ఒంగోలు నియోజకవర్గంలో ఎంతమందికి అమ్మావో అది అన్ని రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి.
జడాబాల నాగేంద్రం, నువ్వు అవాకులు చవాకులు పేలే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. ఇంకోటి, ఉతికమంటే పిఏల అంశం ఎత్తుతున్నావు. 2019, 2024 దాకా బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒంగోలుని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించాడు, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించాడు. ఏ వ్యవస్థ సరైన మార్గంలో లేదు. ఎన్నో మంది రోజుకి దామచర్ల జనార్దన్ గారిని వందల కొలది అప్లికేషన్స్, వందల కోల అర్జీలు, అన్నీ కబ్జాలే, డబ్బులు ఎగ్గొట్టడాలు, ఇవే ఎక్కువ అర్జీలు. ఈ ఒంగోలు నియోజకవర్గానికి పట్టినటువంటి ఈ పీడ, నువ్వు 5 సంవత్సరాలు అక్రమ సంపాదనే ధ్యేయంగా పరిపాలన చేసి వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించావు. అందువలన ఇంతమంది పిఎల్ని పెట్టుకొని ఆ పరిపాలన మొత్తం గాడిలో పెడుతున్నాడు. ముందు నువ్వు ఆ విషయం తెలుసుకో. అంతేకాకుండా బాలినేని, అసలు బాలినేని గురించి నువ్వేందో అంత గొప్పగా చెప్తున్నావు. సీవెన్ క్లబ్లో పేకాట ఆడుతూ తిరిగే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆ రోజుల్లో పేకాట శిబిరాల మీద బతికిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. నీకు రాజకీయ చరిత్ర, నీ రాజకీయ చరిత్ర వైవి సుబ్బారెడ్డి పెట్టిన రాజకీయ భిక్ష నీకు. వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి అతని చెల్లెల భవిష్యత్తు కోసం అని చెప్పి అతని బంధువైనటువంటి రాజశేఖర్ రెడ్డి దగ్గర బతివులాడి నీకు సీట్ ఇప్పించి ఎమ్మెల్యేని చేస్తే వైవి సుబ్బారెడ్డికి పంగనామాలు పెట్టిన చరిత్ర నీది. అది ముందు తెలుసుకో. సీట్లు ఇప్పిస్తానని చెప్పేసి నువ్వు అనేక మంది దగ్గర డబ్బులు తీసుకొని జల్సాలు చేసింది వాస్తవం కాదా బాలినేని శ్రీనివాసరెడ్డి అని తెలియజేస్తున్నాను. నువ్వు నీ స్థాయిని మరిచి నువ్వు జడాబాల నాగేంద్రం, నువ్వు ఈ విధంగా దామచర్ల జనార్దన్ మీద అవాకులు చవాకులు పేలుతున్నావు. నీకు త్వరలోనే ఒంగోలు నగర ప్రజలు గువరి కట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను. దామచర్ల జనార్దన్ అతని తాత దామచర్ల ఆంజనేయులు గారు సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి. సామాన్య రైతు కుటుంబంలో పొలం వ్యవసాయం చేసుకుంటూ రూపాయి కూడగొట్టి పొగాకు వ్యాపారంలో ఉన్నత స్థాయికి ఎదిగి రాజకీయాల్లోకి ప్రవేశించి ఉన్నత స్థాయిలో బతికిన కుటుంబం అది. దామచర్ల జనార్దన్ గారు బెంగళూరులో ఉన్నత స్థాయి చదువు చదివి బీటెక్లో అనేక వ్యాపారాలు చేస్తూ, హైదరాబాద్లో అయితేనేమి బెంగళూరులో అయితేనే అనేక రకమైన వ్యాపారాలు చేస్తూ బతుకుతున్న వ్యక్తి. బాలినేని శ్రీనివాసరెడ్డి, నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావయ్యా? నీకు ఒక వ్యాపారం లేదు, ఒక కథ లేదు, ఒక చరిత్ర లేదు. నువ్వు ఈరోజు ఒంగోలు నగర ప్రజల చేత తిరస్కరించబడిన వ్యక్తి. అంతేకాదు, మేము దామచర్ల జనార్దన్ గారి కుటుంబం, మేము నాయుడుపాలెంలో ఈ రోజుకి స్టిల్ దామచర్ల జనార్దన్ గారి తల్లి ఈ రోజుకి 30 ఎకరాల పొలం వ్యవసాయం చేస్తున్నారు. మేము చాలాసార్లు ప్రశ్నించాం, ఏమ్మా మీరు ఇంత ఉన్నత స్థాయిలో ఉండి ఈ రోజుకి ఇంకా పొలం పని ఎందుకు చేస్తున్నారు అని అడిగితే, అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి మా పొలాల మీద అనేక కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి, వాళ్ళ కుటుంబాల అభివృద్ధికై మేము వ్యవసాయం చేయవలసిందే అని ఈ రోజుకు స్టిల్ వ్యవసాయం చేస్తున్న కుటుంబం దామచర్ల జనార్దన్ కుటుంబం అని తెలియజేస్తున్నాము.